బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మంత్రి కొండా సురేఖకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు జారీ చేశారు. యొన్నం శ్రీనివాస్ రెడ్డి, కేకే మహేందర్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చారు. వారంలోగా క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని కేటీఆర్ హెచ్చరించారు. చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవంటూ కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి కొండా సురేఖకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు జారీ చేశారు. యొన్నం శ్రీనివాస్ రెడ్డి, కేకే మహేందర్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చారు. వారంలోగా క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని కేటీఆర్ హెచ్చరించారు. చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవంటూ కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి కొండా సురేఖకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు జారీ చేశారు. యొన్నం శ్రీనివాస్ రెడ్డి, కేకే మహేందర్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. ఇటీవల తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశాలు కూడా రెండు పార్టీల మధ్య కూడా చర్చటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఇష్యూని తెరపై కూడా తీసుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నేతలు కూడా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ లో పాల్పడ్డారని చెప్పేసి కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి అనుకుంది. అయితే ఇటీవలే ఇటు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి కొంతమంది మంత్రులు ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కూడా కొన్ని ఆరోపణలు కూడా చేసినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో దీనిపై స్పందిస్తూ కేటీఆర్ లీగల్ నోటీస్ కూడా పంపించడం జరిగింది. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖతో పాటు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డితో పాటు ఇటు కేకే మహేందర్ రెడ్డికి లీగల్ నోటీస్ కూడా పంపించడం జరిగింది. వీరితో పాటు పలు కొంతమంది అంటే ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్ సంబంధించిన వారికి కూడా ఈ యొక్క లీగల్ నోటీస్ కూడా పంపించినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి వారం రోజుల్లోగా క్షమాపణ చెప్పకుంటే పరువు నష్ట దావా కూడా వేస్తామని చెప్పేసి కూడా కేటీఆర్ హెచ్చరించినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇటు ఫోన్ ట్యాపరింగ్ సంబంధించినటువంటి వ్యవహారం విషయం చూసుకుంటే మాత్రం కేటీఆర్ కి తనకి ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా తన పేరుని ప్రస్తావిస్తూ అవస్థలు కూడినటువంటి ఆరోపణలు చేశారని చెప్పేసి కూడా కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శ కూడా వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి మంత్రి కొండా సురేఖతో పాటు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, కేకే మహేందర్ రెడ్డికి ఈ యొక్క లీగల్ నోటీస్ కూడా పంపించినట్టు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే నవీన్, థ్యాంక్ యూ.